ఐ లవ్ యూ. నువ్వు నన్ను లవ్ చెయ్యాలి. ఈవినింగ్ గ్రౌండ్ లో ఆడుతూ ఉంటాను, వస్తున్నావు, చెప్తున్నావు లవ్ చేస్తున్నాను చెప్తున్నావు. ఇంకెళ్ళు. వికీ వస్తున్నాడు, వికీ వస్తున్నాడు. నీతో కొంచెం మాట్లాడాలి. వచ్చేయరా, వెళ్ళిపోదాం, రండిరా. నిన్న సుచి దగ్గరకు వచ్చి నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పమని బెదిరించావటగా? అవును, లవ్ చేస్తున్నాను. లవ్ చేయడం తప్ప? చూడు, నువ్వు లవ్ చేయడం తప్పు అని చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు. లవ్ చెయ్యి, సుచినే కాదు ఎవరినైనా లవ్ చెయ్యి. కానీ లవ్ పేరుతో బెదిరించావో పేకట. నువ్వు బెదిరిస్తే వచ్చేది లవ్ కాదురా, నువ్వంటే అదిరిపోయి రావాలి. అది నిజమైన లవ్ అంటే. ఇంకెప్పుడు ఎవరిని ఇలా బెదిరించుకో. వస్తా. హలో, ఒక్క నిమిషం. ఏంటి? అవును, నన్ను బెదిరిస్తున్నావే, నువ్వు తన లవ్వరా? కాదు. అన్నవా? కాదు. మరి తమ్ముడువా? కాదు. అయితే నువ్వు ఎవర్రా? దేవుడివా? అంతకంటే ఎక్కువ. ఎక్కువ అంటే? ఫ్రెండ్ రా. మామ నాకు పేపర్ ఇవ్వరా, నేను బిట్లు రాసుకుంటాను. ఇదిగో, ఇది న్యూస్ పేపర్, చూసి రాసుకో. ఎగ్జామ్ లో వచ్చే ఆన్సర్లన్నీ ఇందులో ఉంటాయి. ఎగ్జామ్స్ లో ఆన్సర్లు ఉంటాయి, పరీక్షలు రాయడం మరి పల్లీలు అమ్ముకరా ఎదవన్నా. ఈ బిట్టు అండర్వేర్ లో పెట్టా. హలో, మా అమ్మ నాన్న ఊరికి వెళ్ళిపోయారు. అలాగా? ఇప్పుడే వచ్చేస్తా. ఏ, నీకు విషయం చెప్పాలి. ఏంటి? మా నాన్న నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నారు. ఏంటి? నీ బాబు నిన్ను పెళ్లి చేసుకుంటానాడా? అడిగి మైండ్ దొబ్బిందా ఏంటి? ఛీ, ఏంట్రా ఎప్పుడు చూసినా ఇలాగే మాట్లాడతావు? నువ్వు అసలు మారవా? సరే, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. చదువు. నీకు సపరేట్ గుమ్మాలా? సిక్సర్ కొట్టాను. మేడం, మేడం, గెట్ అప్. మేడం 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 ప్లీజ్ మేడం, నా లైఫ్ అయిపోతుంది మేడం. ఈ ఒక్కసారికి వదిలేయండి మేడం, ప్లీజ్ మేడం. నో ఎక్స్క్యూజ్ అండ్ నో ఎక్స్ప్లెనేషన్స్. మేడం, ఈ ఒక్కసారికి మేడం నా కెరీర్ స్పాయిల్ అయిపోతుంది మేడం. అవన్నీ ప్రిన్సిపల్ తో చెప్పుకో. ఇంత చెప్పినా వినరండి మేడం. ఏంటి, నువ్వు తప్పు చేసావుగా? తప్పే కదా, ఇంకా ఏంటి మాట్లాడుతున్నావు? ఏంటి, ఏం తప్పు చేశాను? మీరు చేయలేదా? మీకంటే వయసులో చిన్నపిల్లని లవ్ చేయడం తప్పు కదా? మీరు లవ్ చేస్తున్నారా విక్కీ? వాడెవడు? ఈ కాలేజ్ స్టూడెంట్. ఒక లెక్చరర్ అయి ఉండి స్టూడెంట్ ని లవ్ చేస్తున్నారు, అది తప్పు కాదా? ఇన్ని రోజులు ఒక చిన్న పిల్లడు మోసం చేస్తే కనిపెట్టే దమ్ము లేదు, కానీ నేను బిట్టు కొడితే కనిపెట్టి పెద్ద సీన్ చేస్తున్నారా? ఎవడికి తెలుసు? ఈవిడ కదా ఇష్టం. డోంట్ టాక్ రబ్బిష్. ఏంటి అర్థం లేని వాగుడు? శివాజీ ది బాస్.
స్టార్టింగ్ లోనే బ్రేకా? ఇట్స్ ఓకే. కొంతకాలం కలమాగిపోవాలి, అంతకాలం హద్దు మీరకుండాలి. ఏంటిది? నేను ఎంతో ఆశపడి మంచి మూడుతో వస్తే నువ్వు ఇలా మూట కూర్చుంటే ఎలా? వాట్స్ ద మ్యాటర్? మ్యాట్రా ఉంది, వచ్చి కూర్చోండి. ఓ, మర్యాద చాలా స్పెషల్ గా ఉందే. ఏం అర్థం కావట్లేదు. ఉండదా మరి, వయసులో పెద్దవాడివి కదా, మర్యాద ఇవ్వక తప్పదుగా. వయసులోనా? అవునవును, వయసులో పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వాల్సిందే. కానీ ఇన్ని రోజులు లేని మర్యాద సడన్ గా ఇచ్చేసరికి ఒక చిన్న డౌట్ వచ్చింది. నువ్వు దీన్ని చూసే డౌట్ పడుకో. రోజా పువ్వు తీసుకొద్దాం అనుకున్నాను, కానీ సెలవుమని పట్టుకెళ్ళిపోయాడు. అందుకే దీన్ని తీసుకొచ్చాను. ఒక్క నిమిషం తల్లో పెడతాను. సారీ, కాడకన్నా మొగ్గ పెద్దదిగా ఉంది, ఇది మనకొద్దు. మంచి మూడ్లో వచ్చాను. నేను మోసం చేశానా? నేను లెక్చరర్ గా ఉన్న కాలేజ్ లో నువ్వు ఒక స్టూడెంట్ వి, నాకంటే 3 ఏళ్ళు చిన్నవాడివి ఉండి నన్ను లవ్ చేస్తున్నాను చెప్పి నన్ను మోసం చేశావు. అయ్యో అయ్యో అయ్యో. స్వప్న, నేను చెప్పేది ఒక్క నిమిషం. స్వప్న, నేను నిన్ను ఎంతగానో లవ్ చేస్తున్నాను. ఆ విషయం నేను నీకు చెప్దాం అనుకున్నాను, కానీ అంతలోనే నీకు తెలిసిపోయింది. ఏం చేయను? ఎప్పుడు ఎప్పుడు చెప్తావు? నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్న తర్వాత అబద్ధం చెప్పి ప్రేమించావు, ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేస్తావు? ఎందుకు అరుస్తున్నావు? అసలు ఏమనుకున్నావు నువ్వు? నేను అందగానే అయినప్పటికీ పళ్ళోడు వేషం వేసి నిన్ను మోసం చేశాను. అప్పుడు తప్పు కాదు, ఇప్పుడు తప్పైందా? నువ్వు పల్లుడని చెప్పి మోసం చేసింది నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నేను తెలుసుకోవడానికి, కానీ నాకంటే పెద్దవాడివని చెప్పి నన్ను మోసం చేసింది ఎక్కడ నేను వదిలేస్తాను అన్న భయంతో. దానికి తిరిగి చాలా తేడా ఉంది. సో నన్ను కావాలని ప్లాన్ చేసి నన్ను మోసం చేసావు, అంతేగా? ఇప్పుడు ఏమంటావే? చిన్న పిల్లని మోసం చేస్తే తప్పేంటి? నీకంటే చిన్నైతే పెళ్లి చేసుకోవా? చేసుకోను. నాకంటే చిన్న పిల్లాడే నేను పెళ్లి చేసుకోను. ఎందుకు చేసుకోవు? ఎందుకు చేసుకోవు అంటున్నాను. ఒక లెక్చరర్ ఒక స్టూడెంట్ ని పెళ్లి చేసుకోవడమా? మొహాన్ని ఉమ్మేస్తారు, నా గురించి నోటిఫికేషన్ మాట్లాడతారు. ఇప్పుడు ఏమంటావే? ఊళ్ళో వాళ్ళ కోసం బతుకుతావా? నీ కోసం నువ్వు బతకవా? నేను నా కోసమే బతుకుతాను, అయినా నాకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఏదేమైనా నాకంటే చిన్న పిల్లాడిని పెళ్లి చేసుకోను. ఇంతకీ నువ్వేమంటావు? నన్ను పెళ్లి చేసుకోవా? వద్దంటావా? ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా? వెళ్ళమని చెప్తున్నాను. నేను నిన్ను లవ్ చేయట్లేదు, లవర్. నాకు నువ్వు అక్కర్లేదు. చూడు, నేనెప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. నిర్ణయం తీసుకున్నాక ఆలోచించను. వాడు పళ్ళోడైనా, అందంగా లేకపోయినా, పేదవాడైనా వాడిని ఇష్టపడ్డాను. ఎందుకంటే వాడిలో నిజాయితీ ఉంది. కానీ నువ్వు విక్కివని తెలిసినా, అందంగా ఉన్నా, డబ్బున్న వాడివైనా ఇప్పుడు నువ్వు నాకు నచ్చలేదు. ఎందుకంటే నీలో ఆ నిజాయితీ లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ మొహం చూడటానికి కూడా నాకు అసహ్యం వేస్తోంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నా కదా? వెళ్తాను వెళ్తాను. వద్దన్నావు కదూ? లవ్ చేయనన్నావు కదూ? పగలవడం నీకు వచ్చి అనుకున్నావా? నాకు మాత్రం రాదు అనుకున్నావా? నీకన్నా 3 ఏళ్ళు లేటుగా పుట్టడం నా తప్ప? నాకన్నా ముందు పుట్టడం నీ తప్పే. అది నీ తప్పు. వయసులో నాకన్నా పెద్దదట. పో, జపాన్లో 110 ఏళ్ళట ఒకడు ఉన్నాడట. వెళ్ళి వాడిని పెళ్లి చేసుకో. ప్రపంచంలోనే పెద్ద వయసు గలవాడట. తొందరగా వెళ్ళు, లేకపోతే ఈ లోపు చచ్చిపోతాడేమో. వాడిని చేసుకుని హ్యాపీగా ఉండు. వయసులో చిన్న పిల్లన్నట. నేనేమన్నా నీ మోకాల సైజులో ఉన్నానంటే పెద్ద మాట్లాడుతున్నావు. ఒక్కలోది మొదట్లోనే బ్రేక్ పడింది. అప్పుడు ఈ మట్టి పొరకు అర్థం కాల, ఇప్పుడు అర్థమైంది. కానీ ఒక్క విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నన్ను వద్దన్నావు కదూ?
నన్ను పొమ్మన్నావు కదూ, మళ్ళీ ఇక్కడికి రావద్దన్నావు కదూ. నేను మగాడినే, రోషం ఉన్నవాడిని. చచ్చినా ఇక్కడికి మళ్ళీ రాను. పోతున్నా, నువ్వు రమ్మన్నా రానే. రాక చస్తావా? ఎప్పుడన్నా రావచ్చు. లవ్ చేశాం కదా, ఏ క్షణం ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. ఏంట్రా అందరూ రేడియోతో కుస్తీ ఇవాళ పడుతున్నారు? వ్యాలంటైన్స్ డే కదా, అందుకే అందరూ వాళ్ళ లవ్ ని రేడియో ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇదిగో వీడు కూడా సీరియస్ గా ట్రై చేస్తున్నాడు. ఒరేయ్ పాట అయిపోవచ్చిందిరా, ట్రై చేయి ట్రై చేయి. హలో, నేను సుబ్బుని మాట్లాడుతున్నాను. ఏంట్రా సుబ్బుకి తగ్గించరా. నేను ఇలియానా అనే అమ్మాయి లవ్ చేస్తున్నాను. అయ్యో, కాలేజీలో చదవట్లేదండి, స్టూడియోలో డాన్స్ చేస్తుంటుంది. డోలు డోలు తెర, ఇస్కు జమానా, డోలు డోలు తెర. అవునండి, తన కోసం దేవదాస్ సినిమాలో అడిగి అడగలేక అనే పాట వేయండి. సరే చేస్తారట్రా. ఏరా నీ గర్ల్ ఫ్రెండ్ నీ లవ్ గురించి చెప్పవా? చెప్పొచ్చు, కొంచెం భయంగా ఉంది. కరెక్టే, వీడి గర్ల్ ఫ్రెండ్ ఒకటి తెలిస్తే వీడికి తిరిగిపోద్ది కదా. అదే నా భయం. హుయ్. అడగండి రా, అడగండి. ఒకటి కాదు 100 అడగండి. దేవదాసులోని సాంగ్ విని ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ కాల్ ఎవరో చూద్దామా? హలో, నా పేరు విక్కీ అండి. చెప్పండి విక్కీ. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఆ అమ్మాయికి నా లవ్ గురించి నేను ఇంతవరకు చెప్పలేదు. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్. తన పేరు సుచి. తనకి నా మీద లవ్ ఉందో లేదో తెలుసుకోవడానికి నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేశాను. అయినా తను నన్ను లవ్ చేయలేదు, ఇంకా ఫ్రెండ్ గానే అనుకుంటుంది. నేను డైరెక్ట్ గా తనకి నేను లవ్ చేస్తున్న విషయం చెప్పలేను, అందుకే రేడియో ద్వారా చెప్తున్నాను. ఐ లవ్ సుచి. మీరు తన కోసం ఏ సాంగ్ అయినా ప్లే చేయండి. విని ఎంజాయ్ చేయండి. బాయ్. ఇదిగోరా వచ్చాడు, దేవుడు కంటే ఎక్కువ ఫ్రెండ్. ఏంట్రా శుచి కావాలంటారా నీకు? ఆ రోజు రైన్ ఎఫెక్ట్ లో పెద్ద హీరోలా డైలాగ్ కొట్టా. ఫ్రెండ్ కాస్త లవ్వర్ అయ్యాడా? ప్రేమ వరదై పొంగిందా? చూడు, నేను మాట్లాడలేదు, ఏదో తప్పు జరిగింది. పోయిరా, నువ్వు మాట్లాడింది కాలేజ్ మొత్తం విన్నది. చిన్నప్పటి నుంచే లవ్ అట. సుచి కడుపులో ఉండేటప్పుడే లవ్ చేశాడట. ఇంకా నయం వాళ్ళ అమ్మని లవ్ చేయాల. తప్పుగా మాట్లాడుతున్నావు, తప్పుగా మాట్లాడుతున్నావు. నేను కాదురా. ఏ నువ్వు కాకపోతే ఎవరు చెప్పారా? ఎవరు వచ్చారు చూడు. నీ ఫ్రెండ్. తప్పు తప్పు, లవ్వరు లవ్ చేస్తున్నాడట. రేడియో వినలా? వినే ఉంటావు. సార్ రండి సార్, వచ్చి మీ లవ్ ని డైరెక్ట్ గా చెప్పండి. సుచి, సుచి, నిజంగా నేను అలా మాట్లాడలేదు. సుచి నిజంగా మాట్లాడలేదు. ఏదో ఏదో తప్పు జరిగింది సుచి. సుచి నేను అలా మాట్లాడలేదు సుచి. సుచి వీళ్ళు చెప్పేది నమ్మకు సుచి. ఏదో తప్పు జరిగింది సుచి. నేను నిన్ను ప్రేమించడం ఏంటి? నేను నీ ఫ్రెండ్నే. నేను నిన్ను ఎలా ప్రేమిస్తాను సుచి? ఏదో ఏదో తప్పు జరిగిపోయింది సుచి. నేను నిజంగా అలా మాట్లాడలేదు సుచి. వీళ్ళు చెప్పేది నమ్మకు సుచి. అయినా నేను నిన్ను ప్రేమించడం ఏంటే? సురి సురి నువ్వేనా చెప్పరా? నేను అలా మాట్లాడాను. చెప్పరా మీరెవరైనా చెప్పరా? చెప్పండి రా. సుచి సుచి నమ్మలేదుగా? నువ్వు నమ్మలేదుగా సుచి? నువ్వు నమ్మలేదుగా? ఇంకేం మాట్లాడు. సుచి మాట్లాడకు. సుచి నటిస్తున్నాడు, సూపర్ గా నటిస్తున్నాడు. పచ్చి నిజాన్ని అబద్ధమని చెప్తున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? నరికి పారేస్తాను. ఎవడో ఏదో రేడియోలో మాట్లాడితే నేను నమ్మేస్తానా? ఎవడనుకున్నా? వాడు నా ఫ్రెండ్ రా. ఇంతమంది ఫ్రెండ్స్ కూడా ఉండడం పెద్ద విషయం కాదురా. వీళ్ళలో ఎంతమంది చివరి వరకు ఉంటారు, అది పెద్ద విషయం. వీడు నాకు జీవితంతో ఫ్రెండ్ గా ఉంటాడు. ఒక అమ్మాయితో టైం పాస్ కి తిరిగేవాడు కాదురా ఫ్రెండ్ అంటే. ఆ అమ్మాయికి సమస్య వస్తే ధైర్యంగా నిలబడేవాడే ఫ్రెండ్. వాడు నిలబడతాడు. ఇంకొక మాట వాడు గురించి తప్పుగా మాట్లాడావో ఒకులుద్ది. నువ్వు రారా.
హలో సూపర్ మాట్లాడుతున్నాను. చెప్పు. తప్పగా యాక్సిడెంట్ అయిందిరా. ఏంటి? ఎక్కడున్నా బాగా వచ్చారా? ఎక్కడికి? దిల్సుఖ్ నగర్.